తిరుమలలో ఇవాళ డే 2. ఈరోజు మెయిన్ శ్రీవారి దర్శనం. కానీ దర్శనం ఎక్స్పీరియన్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కాదు. ఇప్పటి వరకు నేను దేవుడి ముందు ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు. అలాంటి ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఫస్ట్ టైం. రూమ్ నుండి పుష్కరిణిలో స్నానం చేయడానికి వెళ్తున్నాము. అదిగో మార్నింగ్ లేచాక డైరెక్ట్ గా పుష్కరిణికి వెళ్ళాం. అక్కడ వాటర్ మాత్రం చాలా చాలా చల్లగా ఉన్నాయి. ఇలా టవల్ వేసుకుని వెళ్ళిపోతున్నాం అక్కడికి. ఆల్రెడీ చాలా మంది మార్నింగ్ స్నానం కోసం వచ్చారు. ఫుల్ రష్ గా ఉంది, కానీ ఆ వైబ్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. సన్ రైజ్ టైంలో అక్కడ ఉన్న వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ మార్నింగ్ లైట్, ఆ వాటర్ అన్ని కలిసి చాలా బాగున్నాయి చూడడానికి. పక్కన ఒక టెంపుల్ ఉంది, అది కూడా చూసుకున్నాము. అలా ఫ్రెష్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ రూమ్ కి రిటర్న్ అయ్యాము. ఆ తర్వాత మళ్ళీ వెంగమామకి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళాం. ఈ రోజు స్పెషల్ ఏంటంటే సేమియా ఉప్మా. కానీ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఒక్కసారి కూడా బోర్ కొట్టదు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ రూమ్ కి వెళ్తుంటే మా స్టే కి ఆపోజిట్ లోనే ఒక మ్యూజియం ఉందని చూసి అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడ పోలీస్ ని అడిగితే 1 year నుండి క్లోజ్ లో ఉందని చెప్పారు. క్లోజ్ అయిపోయింది. ఇక చేసేదేం లేదని పక్కనే ఉన్న షాప్ లో టీ తాగడానికి వెళ్ళాం. ఫైనల్ గా శ్రీవారి దర్శనంకి రెడీ అయ్యాము. ఇది ఈ రోజుకి మా అవుట్ఫిట్. ఇప్పుడే మెయిన్ మూమెంట్ స్టార్ట్ అవబోతుంది. మేం బుక్ చేసుకున్న దర్శనంకి లైన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అని వెతుకుతూ ఫైనల్ గా లైన్ లో జాయిన్ అయ్యాము. ఇక్కడ నుండి జర్నీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదే ఇప్పటికీ లాస్ట్ క్లిప్. ఫోన్స్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళాలి. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కర్ణాటక భవన్ క్లిప్స్ ఇప్పుడు చూడండి. మేము దర్శనం అయ్యాక కలుస్తాం. బాయ్. మాది వచ్చేసి ఐహోలే. వెల్కమ్ బ్యాక్ గాయస్. ఇప్పుడే దర్శనం అయింది. చాలా బాగా అనిపించింది. ఇప్పటి వరకు నేను దేవుడి ముందు ఇంతసేపు ఎప్పుడు ఉండింది లేదు. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంది. మాటల్లో చెప్పడం కష్టం. తర్వాత లడ్డూ తీసుకుని బీడి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి అని కూర్చున్నాం. బీడి ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా దర్శనం చేసుకున్నాం. తర్వాత నేను కొబ్బరికాయ కొట్టాలి అనుకున్నాను, కానీ అది కొట్టడానికి ట్రై చేస్తే జారిపోయింది. లాస్ట్ లో డాడీ వచ్చి స్మూత్ గా కొట్టేశారు. అది తీసుకొని నేను పోజులు ఇస్తున్నాను. ఆ తర్వాత అందరం కలిసి నెయ్యి దీపాలు వెలిగించాం. ఆ మూమెంట్ మాత్రం చాలా బాగా అనిపించింది. చిన్న పని అయినా చాలా స్పెషల్ గా ఫీల్ అయింది. ఇక్కడ కాఫీ కోసం వెళ్తే, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కరెంట్ లేదంట. తర్వాత అలా నడుస్తూ షాపింగ్ చేస్తూ ఉంటే పక్కన ఒక పునుగుల స్టాల్ కనిపించింది. ఒక ప్లేట్ తీసుకున్నాక ప్రైస్ అడిగితే అంటే ఒక్క చిన్న పునుగు 5 రూపాయల. ఆ తర్వాత ఈ ఐకానిక్ ప్లేస్ కి అయితే వచ్చాం. ఇక్కడ వ్యూ మాత్రం చాలా క్లీన్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫోటోకి పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్లో కొన్ని ఫొటోస్ తీసుకుని మళ్ళీ రూమ్కి వచ్చిన దారిలో నడుచుకుని వెళ్తుంటే దారిలో కొంతమంది భజన పాడుతున్నారు. ఇక్కడే టైం ఆల్రెడీ 6:30 అయిపోయింది. సో ఇక్కడ క్విక్గా డిన్నర్ తినడానికి వచ్చాం. ఎందుకంటే త్వరగా తిరుపతి వెళ్ళాలి ట్రైన్ ఎక్కడానికి. కానీ ఈ 2 రోజుల్లో ఫస్ట్ టైం వడ దొరికింది. ఎంత అదృష్టవంతుడనో అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ రూమ్కి నడుచుకుని వెళ్ళిపోతున్నాం. దారిలో వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ నా చెప్పులు మర్చిపోయినట్టు వైపు. సో మళ్ళీ తెచ్చుకోవడానికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. రూమ్కి రావడం ఆల్మోస్ట్ 7 o'clock అయిపోయింది. ఎందుకంటే 7:30కి ఇక్కడ కానీ వదలకపోతే తిరుపతికి వెళ్ళడం లేట్ అయిపోతుంది. సో ట్రైన్ మిస్ అయిపోతాం. రూమ్ ఆల్మోస్ట్ చెక్అవుట్ చేసే టైంలో ఇవి కనిపించాయి, మీరే చూడండి. హే గాయ్స్, ఇప్పుడే చెక్అవుట్ అయ్యాము. తిరుమల నుండి తిరుపతికి వెళ్ళాలి. 2 days ట్రిప్ అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసాము. పర్ హెడ్ 50 రూపీస్కి అందరూ జీప్ అయితే ఎక్కేసాము రాంబగీచా బస్ స్టాండ్కి.
రాంబగీచా బస్ స్టాండ్కి వచ్చాం. తిరుమల నుండి తిరుపతి వెళ్ళడానికి టైం కూడా అయిపోతుంది. సో త్వరగా అయితే బస్ ఎక్కేయాలి. ఇక్కడ ఏమైందంటే నేను ఎక్కిన బస్సులో విండో సీట్స్ ఒక్కటి ఖాళీ లేవు. అందుకే డ్రైవర్ని ఇంజన్ దగ్గర కూర్చున్నా అని అడిగితే కూర్చోమన్నారు వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి. ఇక్కడ లైటింగ్స్తో వ్యూ మాత్రం క్రేజీ వస్తుంది. ఇక ఫైనల్గా తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. బస్ స్టాండ్కి దేపెట్టేస్తే మేము ఇక అక్కడి నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం ఆటో మీద. ఈ రెస్టారెంట్లో ఫుడ్ యాక్చువల్లీ బాగుంటుందని చెప్తే 2 దోశలు అయితే తీసుకున్నాము బయట చేసుకోవడానికి ట్రైన్లో. ఇలా మన తిరుమల జర్నీ కంప్లీట్ అయింది. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తే subscribe